వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దయచేసి మా ఇద్దరిపై ఆ ప్రచారాన్ని ఆపేయండి అన్న బండి సంజయ్. కిషన్ రెడ్డికి తామంతా శిష్యులమని వెల్లడి. ఈ నెల 9న ఏలూరు నుండి పవన్ రెండో దశ వారాహి విజయ యాత్రకు సంబంధించిన ప్రణాళికపైన నాదెండ్ల చర్చ. కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. పసుపు జెండాలతో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. సాహితీ ఫార్మా బాధితులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి. ఎల్జీ పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లించారన్న బుద్దా వెంకన్న. డీటెయిల్స్ చూసే సోషల్ మీడియాలో తనకు, కిషన్ రెడ్డికి, తమ పార్టీలోని ఇతర నాయకులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాన్ని దయచేసి ఆపేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సందట్లో సడేమియలా కొంతమంది ఇతర పార్టీల నాయకులు వీటి ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రచారం ద్వారా అయ్యేది లేదు, పోయేది లేదని, వాటిని తామెవరం పట్టించుకోమన్నారు. ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిది కాదన్నారు. పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు సరికాదు, ఇక్కడ అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రామరాజ్య పాలన తెచ్చే విధంగా పనిచేద్దామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పెద్దలు, మా అందరి నాయకుడు కిషన్ రెడ్డి గతంలో పనిచేసిన విధానాన్ని మనమంతా చూశామని, కింది స్థాయి నుండి ఢిల్లీ వరకు ఎన్నో బాధ్యతలు నిర్వర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ ఆవిర్భవించాక ఇక్కడ పార్టీని శక్తివంతంగా తయారు చేశారన్నారు. తెలంగాణకు బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడానికి పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడంలో కిషన్ రెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు. వాస్తవానికి కిషన్ రెడ్డికి తామంతా శిష్యులు లాంటి వారమని అన్నారు. మొదటి నుండి తనను రారా పోరా అని కొట్టేది ఆయన ఒక్కరే అని అన్నారు. యువమోర్చాలో ఉన్నప్పుడు కూడా విద్యార్థి పరిషత్లో గొడవలు జరిగినప్పుడు ఏదైనా ఉంటే తాను ఆయనకే ఫోన్ చేసేవాడినని అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలనపై అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు. ఈ దేశంలో కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ చెబుతున్నారన్నారు. ఈ నెల 8న వరంగల్లో జరగనున్న మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. వారి యొక్క మొదటి నుంచి కూడా రాజకీయ ప్రస్థానం కానీ గతంలో పనిచేసిన విధానం మనం చూస్తా ఉన్నాం. మనం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు, ఢిల్లీ వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతంగా తయారు చేసి ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి ఒక మంచి నాయకుడు మా కిషన్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోరు యాత్ర ద్వారా కానీ అనేక ఉద్యమాలు నిర్వహించి పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు తెలపడంలో, భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి, కేంద్ర నాయకత్వం ఒప్పించి ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు. వాస్తవానికి కిషన్ రెడ్డి గారికి మేము అందరం శిష్యులు అంటే వాళ్ళం. నన్ను రారాపురం కొట్టేది కిషన్ రెడ్డి ఒకడే మొదటి నుంచి కూడా. యువమోర్చాలో ఉన్నప్పుడు కానీ విద్యార్థి పరిషత్లో ఉన్నప్పుడు కూడా కొట్లాట్లైనా కూడా ఏమైనా కూడా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడము, చూసుకోరా భయ్, ఉన్నారా భయ్ అని చెప్పడం. అనేక సందర్భాల్లో మాలాంటి కార్యకర్తలు పోషించినటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డి గారు. వారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారి బాధ్యతలు కేంద్ర పార్టీ అప్పయ్యడం చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా వారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గడిల పాలన, ఈ కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా మేము ఉద్యమం చేస్తాం. ఇలా మోడీ గారి లక్ష్యం ఒకటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి. ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సిందే. ఆయా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిందని చెప్పి మోడీ గారి యొక్క పిలుపు మేరకు, మోడీ గారి యొక్క నేతృత్వంలో, మా జేపీ నడ్డా గారి యొక్క నాయకత్వంలో
అమిత్ షా గారి యొక్క స్ఫూర్తితో తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎట్టి బస్సులో ఏర్పాటు చేస్తాం. అందుకే దానిలో భాగంగానే ఇలా జాతీయ నాయకులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 8వ తారీఖు నాడు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఉదయం 9:30 గంటలకు జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాల్గొనే బహిరంగ సభ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, దానిలో వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి ప్రారంభోత్సవం ఉంది. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి యూనిట్లు ప్రారంభించడం కానీ ఇతర అనేక అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు వస్తారు కాబట్టి ఈ సందర్భంగా పార్టీ పరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర 2వ దశ ఈ నెల 9వ తేదీన ఏలూరు నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేత హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమైన అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి యాత్ర 2వ దశ ఏలూరు నుండి ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ సంకల్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2వ దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, గుంటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు నెల్లూరు నాటు దెబ్బ చూపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పసుపు జెండాలతో తెలుగు తమ్ముళ్లు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంకా నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలా. 2019 ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టారు, చెమటోర్చారు, సైకో జగన్ ని గెలిపించారు. ఈ రోజు మీకు న్యాయం జరిగిందా అని ఆలోచించమంటున్నా. ఈ రోజు కనీసం గౌరవంగా పలికరించే నాదుడు ఉన్నాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నాడు నేడు ఎప్పుడు రెడ్డి సోదరులు కూడా అండగా నిలబడింది ఈ తెలుగుదేశ ప్రభుత్వం. ఇంకా 2019లో కొవ్వూరుని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరందరూ గెలిపించారు. నేను ఈ సభాముఖంగా అడుగుతున్నా, మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? అని కొవ్వూరుని ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, బెట్టింగ్ మాఫీకి అడ్డాగా మార్చేశాడు ఈ ఎమ్మెల్యే. ఇక్కడ ఆయన చేసిన అవినీతి తెలుసుకున్న తర్వాత ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన అదేంటో తెలుసా? నల్ల తాచు. ఏంటది? నల్ల తాచు. డైలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో ఈ నల్ల తాచు ఫేమస్. వైకాపా నాయకులు, వైకాపా కార్యకర్తలే ఈ రోజు ఇవన్నీ చెప్తాం జరుగుతుంది. వరి రైతులు కూడా వదిలిపెట్టలేదు ఈ నల్ల తాచు. వరి రైతుల దగ్గర నుంచి ఈయనే కొంటాడు. అదే వరిని అధిక ధరతో ప్రభుత్వానికి అమ్మాడు ఈ నల్ల తాచు. నియోజకవర్గంలో వరి రైతులకి గిట్టుబాటు ధర లేక
క్రాప్ హాలిడే ప్రకటిస్తే ఈ బిజినెస్ ద్వారా నల్ల తాచు 50 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఏకంగా డబ్బులు ఖర్చు పెట్టి హాయిగా వెకేషన్ కూడా వెళ్ళాడు. ఈ నల్ల తాచు 8 కోట్ల ప్రజాధనాన్ని కూడా లూటీ చేశాడు. ఇంకా ఈ నల్ల తాచు రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా కూడా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. NH-65 కానుకుని అనేక అక్రమ లేఅవుట్లు కూడా ఈ రోజు వేస్తాం జరిగింది. 2019 ఎన్నికల ముందల మీ ఎమ్మెల్యే నల్ల తాచుకున్న అప్పెంత తెలుసా? 50 కోట్ల రూపాయలు. గత 4 సంవత్సరాలు 2 నెలలుగా ఎంత డబ్బులు దొబ్బేశాడు తెలుసా? 1500 కోట్ల రూపాయలు. 1000 కోట్ల ఆస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కూడా ఏకంగా 100 కోట్ల రూపాయలకి కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ నల్ల తాచు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1000కి పైగా ఫార్మా కంపెనీలున్నాయని, అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. ఇటీవల సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున మాత్రమే పరిహారం ఇచ్చారని బుద్ధ వెంకన్న తెలిపారు. అంతకుముందు ఎల్జీ పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం చెల్లించారని అన్నారు. ఆ సంస్థను కాజేయడానికి కూడా వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. సాహితీ ఘటనలో మృతులకు కూడా అధిక పరిహారం చెల్లించాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. ఇటీవల సాహితీ ఫార్మా ఘటనలో మృతుల కుటుంబాలకు అందాల్సిన 1 కోటి రూపాయల నష్టపరిహారంలో 75 లక్షల రూపాయల చొప్పున అక్కడి మంత్రి ఇతరులు కలిసి కాజేసి 25 లక్షల రూపాయలు మాత్రమే ప్రకటించారని ఆరోపించారు. వెంటనే మృతుల కుటుంబానికి 1 కోటి రూపాయలు ప్రకటించాలి. ఎందుకు అమర్నాథ్ దీని మీద మాట్లాడట్లా? మంత్రి అమర్నాథ్ మాట వస్తే చంద్రబాబు గారి మీద మాట్లాడే అమర్నాథ్ ఈరోజు ఎందుకు మాట్లాడట్లా కంపెనీతో? అంతకుముందు ఎల్జీ ఫార్మా కంపెనీ 1 కోటి రూపాయలు ఇచ్చింది. మరి వాళ్ళ సాహితీ వాళ్ళు మీరు ఎందుకు ఎవరు 1 కోటి రూపాయలు ఇవ్వండి అని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మీకు సాహితీ కంపెనీకి జరిగినటువంటి ఒప్పందం, మీకు ఇచ్చినటువంటి ముడుపులు, పేదవాళ్ళ ప్రాణాలు పోయినా సరే శవాల మీద పైసలు ఏరుకున్నట్టు వీళ్ళు 1 కోట్ల రూపాయలు ఏరుకుంటున్నారు. వాళ్ళంతా ఎక్కడ వాళ్ళని పాపం ఎక్కడ బీహారు లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పట్టకూలి కోసం గడుపుతున్నటువంటి ఇది మీరు ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇవాళ ఆ రోజు ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి 1 కోటి రూపాయలు ప్రకటించాలని ఆ కంపెనీ మీద కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నాలు ఇవాళ ఈ సాహితీ దాంట్లో జరిగిన దాన్ని తేలిగ్గా ఎందుకు చూస్తున్నారు మీరు? ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిపించమంటున్నాము. ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి 1 కోటి రూపాయలు, మిగతా క్షతగాత్రులకి వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళకి ఏదైతే పని చేయలేనటువంటి క్షతగాత్రులు ఉంటారో వాళ్ళకి జీవితాంతం కూడా వాళ్ళ కుటుంబం దాని మీద నడిచేలాగా సహాయం చేయాలని డిమాండ్ చేస్తాం. మంచిర్యాల జిల్లా మందమర్రి డివిజన్ పరిధిలోని కేకేఓసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వోల్వో ఆపరేటర్లు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న సమ్మెకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మధు మాట్లాడుతూ సింగరేణి ఓబీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వోల్వో ఆపరేటర్లకు సింగరేణిలో జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టు కార్మికుల శ్రమను కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. వోల్వో డ్రైవర్లు అందరూ కూడా హై స్కేల్డ్ వేతనం ఇవ్వాల్సి ఉన్నా స్కిల్డ్ వేతనంలో సరిపుచ్చుతున్నారు. కంపెనీలో వాల్వో డ్రైవర్ని గత మాకు సంవత్సరంన్నర నుండి ఈ ఆర్వీఆర్ యాజమాన్యం మాకు వేతనాలు ఇస్తానని ఇవ్వకుండా తక్కువలు ఇచ్చి
మాకు ఇచ్చే దాంట్లో మళ్ళీ ఉల్టా మాస్టర్లని కటింగ్ అని వేతనాలను వెనుకకి ఇగ్గుకొని మాకు కడుపులు కొట్టడం జరుగుతుంది. ఇదే మా ఆర్వీఆర్ కంపెనీ యాజమాన్యం ఎండి గారితో రాజయ్య గారితో మేము మాట్లాడితే గోదావరికంలో మన స్ట్రైక్ జరగడంతో 2000 రూపాయలు జీతం పెరిగింది. మరి ఏంటి సార్ మా పరిస్థితి అని అంటే, మీకు మేము అక్కడ ఎట్లా పెరిగిందో ఇక్కడ మాకు పెంచియండి సార్ అని అడిగితే మీకు అదే విధానంగా పెంచిస్తా అని చెప్పి ఒక 4 నెలల నుండి మమ్మల్ని మభ్య పెట్టుకుంటూ వచ్చి బుదరకిస్తూ ఈరోజు ఏది లేదని చెప్పి 3 నెలల నుండి అక్కడ పెంచిన జీతాలు వేస్తుంటే ఇక్కడ మాకు ఆ విధానంగా ఇస్తా అన్న జీతం కూడా ఇయ్యలేక మాకు ఇచ్చే జీతంలో కూడా కడి చేసి కంపెనీ మా కడుపులు కొడుతూ మమ్మల్ని ఇక్కడ సాకిరీ చేయించుకుంటూ బ్రిటిష్ పరిపాలనను చూపెడుతుంది ఆర్వీఆర్ యాజమాన్యం. ఇప్పటికీ మేము గత ఒక వారం 10 రోజుల నుండి 15 రోజులు పోయిన నెల 15 తారీఖు నుండి వాళ్ళకు నోటీస్ ఇచ్చి చేసి పిఓ ఆధ్వర్యంలో జిఎం ఆధ్వర్యంలో కూడా పిలిపించి మాట్లాడదామంటే కంపెనీ ఎండి గారు ఇప్పటి వరకు రావడం లేదు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను చూస్తా అని మమ్మల్ని మాట్లాడుతుండ్రు, బెదిరిస్తుండ్రు తాపకొక రచ్చి కూడా కంపెనీ వాళ్ళు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అయ్యా, ఎన్ని రోజులు చూసుకుంటారో చూసుకోండి అని. అందుకనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా యూనియన్ వాళ్ళైనా మీడియా వాళ్ళైనా సోదరులు ప్రెస్ వాళ్ళైనా ఎవరైనా మాకు కొద్దిగా సహకరించి మద్దతు తెలిపి ఇప్పటి వరకు తెలుపుతుండ్రు, ఇంకా కొద్దిగా పైకి ప్రెషర్ పోయేటట్టు చెయ్యాలని కోరుకుంటూ దీన్ని మేము చెప్పిన వేతనాన్ని మాకు ఇవ్వాలని ఆర్వీఆర్ మొండి వైఖరికి నిరసనగా నిరవధిక సమ్మెగా మేము కేకే2 ఓపెన్ కాస్ట్ మంగమరిలో సింగరేణి కాంట్రాక్టు ఓబీలో మేము మాకు జీతాలు పెంచడం లేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము. మాకు ఇక్కడ స్కిల్లు 692 రూపాయలు మాత్రమే కడుతున్నారు. మన కేకే2 గోరగండ్లో ఇదే కంపెనీలో 762 రూపాయలు మాస్టర్ ఫర్ కడుతున్నారు. కాబట్టి మాకు జియో సాలరీ కూడా అడుగుతలేము. మిగతా 23 రాష్ట్రాలలో జియో సాలరీ 1100 రూపాయల చిల్లర ఉన్నది. ఈ కేసీఆర్ ప్రభుత్వము ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నది. ఇచ్చిన ఉద్యోగం ఇవ్వకపోయినా మంచిదే, కానీ మాకు ఉన్న ఉద్యోగాలలో మా జీతం, మా సొమ్ము, మా కష్టము, శ్రమ దోపిడి ఎవరు తింటున్నారు? మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఎన్ని రోజులు ఈ శ్రమ దోపిడి, మేము చేసిన కష్టం ఎటుపోతుంది? కాబట్టి మేము దీనికి నిరసనగా మేము ఇక్కడ ధర్నా చేసి మేము దీన్ని ఖండిస్తున్నాము. మాకు జిఎం గారు పిఓ గారు మీకు ఎందుకు మేము మీకు మాస్టర్ కట్టిస్తాము, మీరు అనుకున్న బాధలు మేము తీరుస్తామని అంటున్నారు, కానీ ఏ ఒక్కరు వచ్చి మా ముందుకు మాకు సహాయం చేయడం లేదు. కాబట్టి అందరూ మాకు మద్దతుగా నిలిచి మా ఈ ధర్నాను విజయం చేయగలరని మేము కోరుచున్నాము. గత 3 నెలల క్రిందట గోదావరి గనిలో స్ట్రైక్ చేయడం జరిగింది. అన్ని సంఘాలు కలిసి అన్ని కంపెనీలు గోదావరి గని రీజియన్లో స్ట్రైక్ చేసినప్పుడు మాకు ఇక్కడ స్ట్రైక్ అంటే చేయండి అని మాకు కూడా వాళ్ళు పిలిపివ్వడం జరిగింది. మేము ఆ స్ట్రైకు చేద్దామా లేదా అనే ఉద్దేశంలో రాజా గారితో మీటింగ్ చేయడం జరిగింది. మా ఎండి రాజా ఎండి రాజాతో మీటింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏ జీతం అయితే డిసైడ్ అవుతుందో ఇక్కడ కూడా అదే జీతం ఇస్తా అని ఒప్పుకోవడం జరిగింది. మా కార్మికులను పిలిపించి శ్రీరామనవమి రోజు మాట్లాడడం జరిగింది, ఇప్పిస్తా అని చెప్పిండు. ఆ ఒప్పందం ప్రకారమే మేము కూడా సరే స్ట్రైక్లోకి వెళ్ళకుండా వాళ్ళతోటి మా విధులు మేము నిర్వహించడం జరిగింది. ఈ గత 3 నెలల నుంచి మాకు అదే పాత జీతం ఇస్తాను, వాళ్ళకు అక్కడ పెరిగిన జీతం 20,000 బేసిక్ ఇస్తాను, ఇక్కడ అదే 18,000 బేసిక్ ఇవ్వడం జరిగింది. మొన్న పోయిన నెల ఒక 500 పెంచి బేసిక్లో ఇస్తాను. అదేం సార్ అని అడిగితే అదంతే నువ్వు ఇక్కడ రీజియన్లో ఉన్నట్టు ఇస్తానని నేను అక్కడ ఇయ్యా అని అప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా తప్పించుకొని తిరుగుతాను. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మేము పిఓ గారికి జిఎం గారికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం, స్ట్రైక్ చేస్తామని చెప్పినా కూడా వీళ్ళు కూడా సింగరేణి అధికారులు కూడా మమ్మల్ని మభ్యపెట్టుకుంటా ఇక వస్తాడు సార్ వస్తాడు మాట్లాడతాడు, ఆయనతో మాట్లాడినాక డిసైడ్ చేస్తామని ఇప్పటికీ 3-4 సార్లు చర్చలు జరిగి అన్ని చర్చలల్లో ఒకటే సమాధానం, ఇక వస్తాడు ఇస్తాడని. ఇప్పటి వరకు ఎలాంటి చర్చలల్లో మాకు సానుకూలంగా ఎవరు స్పందిస్తలేరు. కాబట్టి మేము ఈ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చుకొని మాది మేము కూర్చున్నాం. మా డిమాండ్ ఏం లేదు, మాకు అక్కడ ఇస్తాన్న జీతం ఆయన ఒప్పుకున్న జీతం ఇవ్వమని కోరడం జరుగుతుంది. అంతకు మించి మేమేం గొంతమ కోరికలు ఏం కోరతలేము, మాకు జియో జీతాలు కావాలని ఏం అడుగుతలేము. మాకు గోదావరి కన్లా 20,000 బేసిక్ ఇస్తాడు, ఆ 20,000 బేసిక్ ఇక్కడ కట్టిమని అడిగినాం. ఆయన ఒప్పుకున్నదే, మా ఎండి గారు ఒప్పుకున్న పేమెంట్నే ఇవ్వమని చెప్తే ఇప్పటి వరకు దానికి రూపు లేదు, మాకు ఏది లేదు. ఇస్తా లేకుంటే లేదు, ఇచ్చే జీతాన్నే. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్పల్లి చెరువులో 2 రోజుల క్రితం గల్లంతైన యువకుడు మృతదేహం ఇంకా లభించలేదు. ఎండీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. मैं अहमद बाम जलपल्ली कांग्रेस पार्टी प्रेसिडेंट।
आज यहाँ पर जलपली कट्टे के पास यहाँ पे कल 4 बजे से जो 3 बच्चे जो आके यहाँ पर तिरने के लिए आए थे, जिसके अंदर एक बच्चा यहाँ से कुछ अहमद खा के भागे हुआ मालूम होता है, और एक भाई है, इनके बड़े भाई है और इनके एक भाई है। लिहाजा कल से लोग यहाँ पे है, 24 घंटे हो गए अभी तक यहाँ पर कोई रिस्पॉन्सिबिलिटी नहीं है। सिर्फ एक DRF की टीम खाली एक ही जो है तो यहाँ पर आके तालाब के अंदर बच्चों को चेक कर रही। डूब गए कहते एक बच्चा निकल के भाग गया कहते साथ में जो आया था लोग, और 3 जने हैं अभी PS के अंदर है लोग, पूरी इंक्वायरी नहीं करे हुए हैं। इसमें कोई दुश्मनागी है या किसी अभी नहीं मालूम हुआ साहब, मालूम हुआ तो नहीं बता रहे थे ना 2-3 आदमी जो फरार हुए ना मिले तो ही मालूम होगा अपन को क्या है। आपका बहन मेरे भाई का नाम शेख मोहम्मद हैदर था। वो लोग कल 2 बजे से यहाँ पर कल आए हुए थे। मालूम है, इत्तला मिली हमारे को कुछ कल आए थे वो लोग 7 लोग आए थे। 7 में से जो है 3 जने अंदर तीरने उतरे थे। एक आदमी निकल के भाग गया तीर के, 2 जने अंदर ही रह गए। बाकी के जो 5 जने हैं वो लोग को 3 जनों को तो पुलिस अरेस्ट करी हुई है। एक जना भागे हुआ है, उन्हें मिला तो अपने को पूरी डिटेल मिलती क्या है। लगता है ये जलपली तो पहाड़ी शरीफ लिमिट लगता है। तो आप लोग इत्तला दिए थे उनको या आप लोगों को इत्तला मिली है? जो इत्तला हमारे मिली, और जो 3 जने जो थे वो लोग खुद जाके कंप्लेंट दिए बोल के बोल रहे ऐसा हमारे साथ में आए थे, गिर गए लोग। జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకా శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం జంతువుల నుండి మానవాళికి సంక్రమించు వ్యాధులు మరియు వాటిని ఎలా అరికట్టాలో కళాశాల డాక్టర్ మాధవరావు అవగాహన కల్పించారు. అనంతరం పలువురు ప్రొఫెసర్లతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి సంవత్సరము 6 జూలై నాడు వరల్డ్ జునోసిస్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ దిన ప్రాముఖ్యత ఏంటంటే 1885లో శాస్త్రవేత్తలు లూయి పాస్చర్ గారు ఒక చిన్న పిల్లవాడికి ఒక కాటికి వ్యాక్సిన్ చేశారు. సో ఆ సందర్భంగా వ్యాక్సినేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ వరల్డ్ జునోసిస్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము పశువైద్య కళాశాలలో ఫ్రీ యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఫ్రీగా చేయబడుతుంది. అలాగే మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి పాత్రికేయులు, స్టూడెంట్స్, తర్వాత ఇంకా మిత్రులందరూ కూడా నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నెల్లూరు వాస్తవ్యులు పోకూరు శేషబ్రహ్మం ధర్మపత్ని ప్రసూనాదేవి కుమార్తె సుహిత బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని శ్రీ కామాక్షిదాయి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరణ చేసి ఆలయ మహామండపం వద్ద 20 మందికి పైగా బుత్వికులతో దేవస్థాన చైర్మన్ లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు దంపతుల ఆధ్వర్యంలో మరియు దేవస్థానం కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజ అనంతరం ఉభయకర్తలకు శేష వస్త్రములు ప్రసాదములు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. సిబ్బంది వేతనాలను పెంచాలంటూ సిఐటియు డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ దొడ్డ రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే జీవో 51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం 19,500 మరియు 10 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యాప్తంగా 57,000 మంది పంచాయతీ కార్మికులు ఈ రోజు నుంచి సమ్మెలో పోతా ఉన్నాం. ఈ సమ్మె తాలూకా ప్రధాన డిమాండ్స్ ఒకటి, మల్టీపర్పస్ వర్కర్ విధానం ఎత్తేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంకుల్లో వేయాలి. ఇది ప్రతి నెలా జరగాలి. దీంతోపాటు కారోబార్లుగా బిల్ కలెక్టర్గా ఉన్న వాళ్ళని పంచాయతీ కార్మికులుగా అప్గ్రేడ్ చేయాలి. ఈ డిమాండ్లన్నిటితో ఇవాళ సమ్మెలో పోతా ఉన్నాం. ఇవాళ ఎన్నగాక మన ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరు మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కానివ్వండి, పంచాయతీల్లో ఆ ప్రచార కార్యక్రమం కానీ చేసిన వాళ్ళు పంచాయతీ కార్మికులే. కానీ ఆ పంచాయతీ కార్మికుల కుటుంబాలు ఇవాళ ఉపవాసాలుండి రోడ్లు పడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒకవైపునేమో రేట్లు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా వీళ్ళ జీతాల సవరణ జరగకపోయేటప్పటికి ఆ కుటుంబాలను పోషించుకోలేక అర్ధాకలతో పిల్లగాళ్ళని ఇచ్చేయాల్సిన పరిస్థితి, పిల్లల చదువులు కొనసాగే పరిస్థితి లేదు. అదేవిధంగా వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడంతో పిల్లలకి ఏదైనా జబ్బులు చేస్తే ఆ వైద్యం కోసం విపరీతంగా డబ్బులు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో కనీస వేతనాలు అమలు చేయాలనే డిమాండ్తోని, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలా, పిఎఫ్, ఈఎస్ఐ ఖచ్చితంగా వాళ్ళకి అమలు చేయాలా, ఈ డిమాండ్లన్నిటితోనే సమ్మెలోకి పోతా ఉన్నాం. ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి కానీ అధికారుల ద్వారా కానీ లేదా పంచాయతీ సర్పంచుల ద్వారా కానీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది తీవ్ర రూపం దాల్చింది. అందుకనే ప్రభుత్వం తక్షణమే స్పందించి పంచాయతీ యూనియన్లు ఏదైతే జేఏసీగా ఏర్పడ్డ యూనియన్ల నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళని పిలిపించి ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేయ విధంగా చర్చల వైపు పురోగమించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెని ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఈ సమ్మెని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం 11వ పిఆర్సీ ప్రకారం ఈరోజు 11వ పిఆర్సీ కూడా అయిపోయింది. వాస్తవంగా 12వ పిఆర్సీ కూడా వచ్చింది. ఈ పిఆర్సీ ఎవరు వేశారు? ఇది ప్రభుత్వం వారే ఐఏఎస్ అధికారులను పెట్టి పిఆర్సీ చట్టాన్ని తయారు చేయమని వాళ్ళనే పంపించారు, సర్వే చేయమని. ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కార్మికుడు కనీసం బ్రతకాలంటే ఒక భార్య, 2 పిల్లలు, కుటుంబం ఉండాలంటే మినిమం వేజ్ 24,000 రూపాయలు ఇవ్వాలనేది ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్రామ పంచాయతీ కార్మికులకు ఎంత ఇస్తా ఉన్నారు? 8,500. అది కూడా ఈ మధ్య మల్టీపర్పస్ కార్మికులు అనే పేరు చెప్పి ఈ మల్టీపర్పస్ అనే దాంతో వాళ్ళ ఎలక్ట్రీషియన్ ఆయన పోయి పారబట్టుకొని చెత్త లేపాలి, పంప్ ఆపరేటర్ చెత్త పట్టుకొని లేపాలి, ట్రాక్టర్ డ్రైవర్ కూడా చెత్త తీయాలి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి వెంటనే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దయచేసి మా ఇద్దరిపై ఆ ప్రచారాన్ని ఆపేయండి అన్న బండి సంజయ్. కిషన్ రెడ్డికి తామంతా శిష్యులమని వెల్లడి. ఈ నెల 9న ఏలూరు నుండి పవన్ 2వ దశ వారాహి విజయ యాత్రకు సంబంధించిన ప్రణాళికపైన నాదెండ్ల చర్చ. కొవ్వూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర. పసుపు జెండాలతో కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. సాహితీ ఫార్మా బాధితులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. ఎల్జీ పాలిమర్స్ లో మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించారన్న బుద్దా వెంకన్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.